తెలంగాణ యువత మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని ఆశిస్తామని సీఎం రేవంత్ అన్నారు. కేబినెట్ లోనూ మంచి క్రీడాకారులు ఉన్నారని, ఒకప్పుడు రాష్ట్రం క్రీడల రాజధానిగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్ గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన, ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన, యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ని ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్లో దీప్తి జువాన్జీ ఈరోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి
ఈరోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ, ఈరోజు మనము వరల్డ్ కప్కి సంబంధించిన ఈవెంట్స్ మనం